హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్య కాలంలో అయితే ఒప్పోలో అయితే ఒక ఫోన్ అయితే రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు. ఏం ఫోన్ కాదు, ఇది ఒప్పో F27 Pro Plus ఫోన్ అయితే రీసెంట్ గా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఫోన్ అయితే చాలా హల్చల్ అయితే చేస్తున్నారు మార్కెట్ లో అయితే. అంటే ఈ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ వాటర్ లో వేసిన మనకి ఏం కాదు, అంటే వాటర్లో పడ్డా కానీ నియర్లీ హాఫ్ అన్ అవర్ వరకు అయితే అస్సలు ఏం కాదు. దాని తర్వాత అంటే మనం ఇంకా ఇప్పుడు టెస్ట్ చేయాలి. అలాగే కింద పడేసినా ఏం కాదు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీన్ని కింద పడకూడదాము, పలగడం మంచిగా ఎలా అంటే అలా టెస్ట్ చేద్దాము. అలాగే దీని ఫ్యూచర్స్ ఏంటి అంటే మనకి దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి ఇక్కడే సేల్స్ ద్వారా అయితే చూద్దాము. హాయ్ అండి. హాయ్ అండి. సో ఒకసారి మాకైతే ఇది ఒప్పో F27 Pro Plus మాకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తారా? అలాగే దీని ఫ్యూచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ వాటర్ లో పడ్డా ఏం కాదు అంటున్నారు కదా, చూపిస్తాను మీకు. చలో. ఇది ఒప్పో F27 Pro Plus అండి. ఈ రోజు లాంచింగ్ ఉంది ఇది. దీంట్లో మనకి స్పెషల్ గా వచ్చేసి వాటర్ IP69 అండి, వాటర్ ప్రూఫ్ అండ్ డ్యామేజ్ ప్రూఫ్ అని చెప్తున్నారు కంపెనీ. చాలా బాగుంటుందండి ఫోన్. 1.5 మీటర్ డెప్త్ లో హాఫ్ అన్ అవర్ కి ఉన్నా కూడా ఫోన్ కి ఏం ప్రాబ్లం రాదని చెప్తున్నారు. దీంట్లో మనకి 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి పింక్ కలర్ వస్తుంది, ఇంకొకటి బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. ఇది పింక్ అండి, చాలా బాగుంటుంది పింక్ కలర్ ఒకటి. ఇప్పుడు నేను మీకు బ్లూ కలర్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది బ్లూ కలర్ అండి. ఫోన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి. కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, IP69 డ్యామేజ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండి. ఇది లైవ్ డెమో అండి. దీంట్లో మనకి వేరియంట్స్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB ఉంటుంది, మరొకటి 8GB 256GB. 2 వేరియంట్స్ ఉంటాయండి దీంట్లో. మనకి ప్రైస్ వచ్చేసి 27,999 నుంచి స్టార్టింగ్ అండి. ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్, IDFC ఫైనాన్స్, హోమ్ గ్రేడ్ ఫైనాన్స్, అన్ని ఫైనాన్స్లు అవైలబుల్ ఉంటాయి. దాంట్లో 0 డౌన్ పేమెంట్ కూడా వస్తుంది. అదే కాకుండా క్రెడిట్ కార్డు ద్వారా పే చేస్తే మనకి అప్ టు 10% క్యాష్ బ్యాక్ వస్తుందండి. సో మనకైతే ఇది ఓవరాల్గా మొబైల్. సో ఈ మొబైల్ అయితే మనకి చాలా బాగుంది, అంటే వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అలాగే మనకి దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ర్యామ్ రోమ్ చూసుకుంటే కనుక 8GB + 128GB, అలాగే 8GB + 256GB అయితే మనకు అవైలబుల్ అయితే ఉంది. అండ్ మనకి ప్రైజెస్ వచ్చేసరికి 128GB వచ్చేసరికి 27,999కి అయితే అవైలబుల్ ఉంది. అండ్ మళ్ళీ మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంటుంది, నియర్లీ 2,000 వరకు అయితే. ఇక్కడ మెయిన్ మనకి ఇక్కడ ఆఫర్ కూడా చాలా బాగా అయితే ఇస్తున్నారు. అలాగే మళ్ళీ మనకి 256GB వచ్చేసి 29,999కి అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ మెయిన్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5,000 బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది, విత్ 66 వాట్స్ చార్జర్ సపోర్ట్స్ అయితే మనకి ఇది అవైలబుల్ ఉంది. అలాగే అన్బాక్సింగ్ లో చూసుకుంటే కనుక మనకి ఇంకా దీంతో పాటు ఇంకా మనకి ప్రొటెక్టివ్ కేస్ ఇస్తున్నారు. అలాగే మనకి చార్జర్ 7 వాట్స్ చార్జర్ అండి, చార్జర్. అలాగే మనకి C టైప్ కేబుల్ కూడా అవైలబుల్ అయితే ఉంది, చూడొచ్చు. అండ్ మనకైతే కెమెరాస్ చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ మనకి 64MP కెమెరా ఉంది, అలాగే 2MP డెప్త్ యాంగిల్ కెమెరా ఉంది. అలాగే మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే కనుక 8MP. సో ఒక సెల్ఫీ అయితే నేను దిగి చూస్తాను, ఎందుకంటే మనకు ఒప్పో అంటేనే మెయిన్ కెమెరాస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది, అంటే అసలు 8MP అన్నట్టే లేదు. లెన్స్ మెయిన్ ఒప్పోలో లెన్స్ చాలా బాగుంటాయి. సో లెన్స్ వచ్చేసరికి అయితే చాలా బాగుంది. అలాగే మనకి బ్యాక్ కెమెరాలో కూడా 4K రికార్డింగ్ ఉంది, అండ్ అలాగే స్లో మోషన్ ఉంది. సో ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ అయితే ఉంది. మెయిన్ ఇండియాలోనే ది ఫస్ట్ IP69 రేటింగ్ తో వచ్చే మొబైల్ ఇదే మొబైల్ అని అయితే చెప్తున్నారు. అలాగే మనకి ఇంకా దీనికి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి IP66 రేటింగ్ తో వస్తుంది, IP68 రేటింగ్ తో వస్తుంది, IP69 రేటింగ్ తో కూడా వస్తుంది. మెయిన్ దీని ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మనకి MediaTek Dimensity 7050తో అయితే ఇస్తున్నారు. సో ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంది. అలాగే డ్యూయల్ సిమ్ అవైలబుల్ ఉంది, స్టీరియో స్పీకర్స్ అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంది ఫోన్ అయితే. సో ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్ గా స్టైల్ గా కూడా చాలా బాగుంది. లెదర్ ఫినిషింగ్ తో వచ్చింది, అండ్ మధ్యలో మంచి ఒప్పో అని కొంచెం హైలైట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫోన్ అయితే చాలా బాగుంది. సో దీన్ని ఇంకా మనం కింద ఎత్తేసినా పలగదు అంటున్నారు. సో అలా కూడా టెస్ట్ చేద్దాం. అలాగే వాటర్ లో కూడా మనం వేసి అయితే చూద్దాము. మెయిన్ ఏంటంటే కింద ఎత్తేసిన పలగదు, స్కూటీ ఎక్కించిన పలగదు, కార్ ఎక్కించిన పలగదు అని అంటున్నారు కదా. ఒకసారి అయితే మనం కింద ఎత్తేసి అయితే చూద్దాము. చలో. ఫోన్కి అయితే అసలు చిన్న క్రాష్ కూడా పడలేదు. లెట్స్ ట్రై వన్స్ అగైన్. అస్సలు కొంచెం కూడా ఏం కాలేదు దీనికైతే.
సో ఫోన్ అయితే చూడొచ్చు, కొంచెం కూడా ఏం కాలేదు ఫోన్ అయితే. దీన్ని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే నేనైతే పైకి వెళ్ళి అయితే చూసాను, కొంచెం కూడా అసలు ఏం కాలేదు. అయితే స్క్రీన్ కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇంకా నార్మల్గా మనం కొట్టినా కానీ దీనికైతే అసలు ఏమైతే ఇవ్వలేదు. అలాగే దీన్ని అంటే చూడండి, టచ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, చిన్న క్రాచ్ కూడా అయితే పడలేదు దీనికైతే. వెనక బ్యాక్ సైడ్ కూడా అసలు ఏం కాలేదు, అంటే దాన్ని మనం దీనికి ఇక్కడ కూడా అయితే ఏం కాలేదు. సో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి గ్లాస్ అయితే గట్టి ఇచ్చారు, మంచి 3D గ్లాస్, మంచి ఫుల్ HD డిస్ప్లేతో అండ్ 3D కర్వ్ డిస్ప్లేతో అయితే చాలా బాగా ఇచ్చారు. మెయిన్ డిస్ప్లే హైలైట్ అని చెప్పొచ్చు. ఏ ఫోన్ అయినా కానీ కింద పడిందంటే ఈజీ చిన్న క్రాక్ అయినా పడుతుంది, కానీ దీనికైతే క్రాక్ అయితే పడలేదు. అలాగే ముందుగా అయితే దీన్ని వాటర్లో కూడా అయితే టెస్ట్ చేద్దాము. చలో, సో వాటర్లో అయితే వేసేస్తున్నాను. మెయిన్ ఆన్ ఉన్న మొబైలే నేనైతే వాటర్లో వేసాను. వాటర్లో వేసాక అయితే ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్ అయింది. సో చూడొచ్చు మీరైతే. సో దీన్ని అయితే నేను దీంతో ఆట కూడా ఆడుతున్నాను ఇందులో, అయినా ఏం కాదు. చూసారు కదా, దీన్ని మనం నార్మల్గా ఇంకా వేరే మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని ఇంకా క్లీన్ చేసినా మనకైతే ఏంటంటే మనం బౌల్స్ క్లీన్ చేస్తాం కదా, అట్లా క్లీన్ చేసినా కూడా దీనికైతే ఏం కాదని అయితే అంటున్నారు. సో స్క్రీన్ కూడా చూడండి ఎంత బాగా వర్క్ చేస్తుందో, ఇంత మంచిగా నేను వాటర్లో వేసి ఇంత ఆడుకుంటూ కూడా నేను చూస్తున్నాను. సో ఫోన్ అయితే మెయిన్ హైలైట్ అని అయితే చెప్పొచ్చు. ఈ రీజనబుల్ అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంత మంచి ఫీచర్స్ తో ఇవ్వడం అయితే చాలా గ్రేట్. అలాంటిది ఇంకా IP69 రేటింగ్ తో, వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో, వితౌట్ డ్యామేజ్ ప్రూఫ్ తో అయితే వస్తుంది కాబట్టి అసలు హైలైట్ అని అయితే చెప్పొచ్చు. సో టచ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. మెయిన్ ప్రాసెసర్ కూడా చాలా బాగుంది. అలాగే దీని ఇది వచ్చేసి మనకి Android 14 మీద అయితే రన్ అవుతుంది. ఇంకా దీన్ని ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు. నియర్లీ 2-3 ఇయర్స్ వరకు అయితే ఇంకా దీని అయితే అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు. అండ్ కెమెరాస్ కూడా, ఒప్పో అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది కెమెరాస్. సో కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి అండి. మనకి బ్యాక్ కెమెరా కానివ్వండి, అలాగే ఫ్రంట్ కెమెరా కానివ్వండి, ఇందులో ప్రతి ఒక్కటి మనకి 4K రికార్డింగ్ ఉంది. అలాగే మనకి స్లో మోషన్ కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఫిల్టర్స్ కూడా, అంటే మనకి నార్మల్గా కలర్ని బట్టి, ఇప్పుడు మనం వెదర్ని బట్టి అయితే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా అయితే ఉంది. సో ఇందులో అయితే 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇదొకటి, అలాగే మనకి పింక్ కలర్, ఈ రెండు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, లెదర్ టైప్ ఇచ్చాడు. సో లెదర్ టైప్ చాలా బాగుంది. మీకు కానీ ఇమీడియట్ గా కావాలి ఈ మొబైల్ అంటే కనుక వచ్చేయండి మన వాసవి కమ్యూనికేషన్స్ కి. ఇది ఎక్కడో లేదండి, మోతీనగర్ లో. మనకి గూగుల్లో కూడా వాసవి కమ్యూనికేషన్స్ అని కొడితే కనుక ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్ మన ఈ వీడియో చూసి వస్తే మాత్రం మినిమం డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా విజిట్ కాండి. ఆయన చూస్తున్నారు కదా, ఇలాంటి మొబైల్ ఇలాంటి ప్రైస్ సెగ్మెంట్ లో దొరకడం అయితే చాలా కష్టం. ఇక్కడ చూడండి ఇంత మంచిగా, నేను చిన్నపిల్లలు ఆడుకున్నట్టయితే ఆడుకుంటున్నా, ఒక బొమ్మ ఫోన్ లాగా అయితే మీరు అనుకోవచ్చు, కానీ ఇంత మంచి అయితే పని అయితే చేస్తుంది. దీని కింద పడ్డా అయితే ఏం కాదు. మళ్ళీ మనం అది ఉంటాయి కదా బాదామి, అవి కూడా కొట్టినా అంత అసలు డ్యామేజ్ అనేది అయితే కాదు. సో ఫోన్ మాత్రం చాలా బాగుంది, ఫోన్ ఫ్యూచర్స్ కూడా చాలా బాగుంది.